దేశాన్ని 51 నుంచి అంటే 47 నుంచి వరకంగా పరిపాలిస్తున్నట్టే లెక్క. 51 నుంచి అంటే ఎన్నికలు అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా 2014 దాకా ఇంచుమించు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది చాలా సమయం. అప్పుడు ఏ రాష్ట్రం ఎంత పన్ను కొట్టి ఆ రాష్ట్రానికి అంత పన్ను ఇచ్చారా? మీరు పరిపాలించారు కదా. ఇప్పుడు మేము ఇన్ని కడుతున్నాం మాకు అన్ని ఇవ్వండి అంటున్నారు కదా. ఇది ఎంత దౌర్భాగ్యపు ప్రకటన మేడం. మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇక్కడ టీడీపీ పార్టీ పరిపాలించింది, మీరు అట్లాగే ఇచ్చారా? తమిళనాడు డిఎంకే పరిపాలిస్తుంది, మీరు అప్పుడు కేంద్రంలో ఉన్నారు కదా, 2014-14లో ఉన్నారు కదా. దూరం ఎందుకు? మీరు ఇచ్చేశారా? అట్లా ఇచ్చేశారా? అట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎంత పన్ను కట్టి అంత ఇచ్చేశారా? ఈ రాష్ట్రంలో అడుగుతున్నారు ఏంటి నాకు అర్థం కాలేదు. తెలంగాణ రాష్ట్రం కోరిన ప్రతి ప్రాజెక్టుకు కేంద్రం చెప్తున్నారు. నేను రెండో అంశం చెప్తాను మేడం. నేను నవ్వినారంటే వాళ్ళు ఫీల్ అయినారు. తెలంగాణలో వారు చెప్పిందంటే 59 లక్షల కార్డ్స్ కి మేము 5 కిలోల బియ్యం ఇస్తున్నమాట వాస్తవం, అంటే డౌటే లేదు. కానీ తెలంగాణలో ఈరోజు 1,15,000 కార్డ్స్ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు చేసిన ది గ్రేట్ సర్వే వాళ్ళు పబ్లిష్ కూడా చేశారు, దాని మీద కమిటీ చేశారు, కమిటీ రిపోర్ట్ కూడా వచ్చింది. ది గ్రేట్ సర్వేలో మొత్తం ఇల్లు 1,15,00,000 మేడం. అంటే మొత్తం తెలంగాణలో వాళ్ళందరికీ వైట్ రేషన్ కార్డులే. అంటే దొంగ రేషన్ కార్డులను ఏరివేయలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. 1,15,00,000 మందిలో ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎంతమంది, ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ లో ఉన్నాయి, ఇవి లెక్క తేలకుండా 1,15,00,000 రేషన్ కార్డులు ఇచ్చిన గొప్ప రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ఈ రాష్ట్రంలో పేద ప్రజల సొమ్ము ఎవరికి ఇస్తున్నావు? దొంగలకి ఇస్తున్నావా లేకపోతే ఇంకెవరికైనా దోషి పెడుతున్నావా? అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకుంటారు. నిజమైనటువంటి పేదవాడికి బియ్యం పోవాలి తప్ప 1,15,00,000 ఇండ్లు ఉన్నటువంటి మీరు ఇచ్చిన సర్వే నా రిపోర్ట్ కాదు, అంతమందికి బియ్యం ఇస్తున్నారు అంటే ఇక్కడ ఎక్కడో ఒక్కడ తప్పు ఉందా లేదా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు మేడం. నెంబర్ 2, మేము ఇంకొక మాట చెప్తున్నాం, మేము కేంద్రంలో అధికారం కోసమే అన్ని చేస్తామని. మరి 50 సంవత్సరాల అధికారంలో మీరు ఇదే పని చేశారా? అంటే మేము 12 ఏళ్ళ అధికారంలో ఉంటే మేము ఎప్పుడు అధికారం కోసమే అంటున్నారు కదా. మరి 55 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే పని చేశారా? నెంబర్ 2, మేము రామజన్మ గురించి మాట్లాడుతున్నాం. మీరు 47 నుంచి లియాఖత్ అలీ ఒప్పందం నుంచి ఈ రోజు వరకు ముస్లింల సంతుష్టీకరణ కోసమే మీరు పనిచేశారు కదా. ఈ దేశంలో ముస్లింల సంతుష్టీకరణ ఆఖరికి షహబానో జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా తారుమారు చేసి రాజ్యాంగాన్ని మార్చి ముస్లింల సంతుష్టీకరణ కోసం రాజ్యాంగాన్ని మార్చిన గొప్ప సెక్యులర్ పార్టీ కదా ఈ దేశాన్ని పరిపాలించింది. ముస్లింల ఓట్ల కోసం దేనికైనా తెగబడతాం. దేశం కల్లోలమైన మేము ప్రాబ్లం లేదు, దేశం విభజింపబడ్డ ప్రాబ్లం లేదని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శిస్తే గురువింద గింజ ఎట్లుంటుందో తెలవదా మేడం? దేశ ప్రజలు అందుకోసం నేను చాలా మాట్లాడుతున్నాను. ఈ సంతుష్టీకరణ రాజకీయాలకు ఎవరు చేస్తున్నారు? 70 సంవత్సరాలు ఎవరు చేశారు? ఇప్పుడు కూడా ఎవరు చేస్తున్నారు? దేశంలో సంపద సృష్టించబడితే దాంట్లో మొదటి హక్కు ముస్లింలకే అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చివరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచనలు ప్రజలు ఎట్లా గుర్తించుకుంటారు? అంటే మీరు ఎవరి కోసం పనిచేస్తారు? ముస్లింల కోసమే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఉందా? అందుకోసమనే రాముడి గురించి మాట్లాడేటప్పుడు ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఇంత నీతి చెప్తా ఉంది కదా, మరి మహబూబా ముక్తితో పొత్తు పెట్టుకున్న దుర్మార్గులు ఎవరు? మేము కాదు కదా. మీరు అధికారం కోసం మహబూబా ముక్తితో పొత్తు పెట్టుకొని నార్థన్ స్టేట్ పై బీపీ తినిపిస్తూ మిగతా రాష్ట్రాలపై బీపీ వ్యతిరేకిస్తూ ఆ భారతదేశం బీపీ మొత్తం 2వ స్థానం ఎట్టుంటది? మరి మీరు ఇంత నిజాయితీ పనులు కదా భారతీయ జనతా పార్టీలో, ఇంత సచ్చిలు కదా, మీకు ఓటు బ్యాంక్ మీకు అవసరం లేదు కదా. అంటే మీ ఓటు బ్యాంక్ కోసం ముస్లింలతో పొద్దున పెట్టుకుంటారు, బీపీ దినమని చెప్పి కొన్ని రాష్ట్రాలు ఎంకరేజ్ చేస్తారు, మిగతా రాష్ట్రాలపై బీపీ ఎదిరిస్తారు. రోహింగ్యాలు ఉండరని చెప్పి మీరే అంటారు. 40,000 మంది మాత్రం రోహింగ్యాలు అని చెప్పి పార్లమెంట్ సాక్షి కేంద్రం ప్రకటిస్తుంది. బండి సంజయ్ హైదరాబాద్ రోహింగ్యాలు ఏరేస్తాంటారు. మరి డబుల్ బెడ్ రైలు కట్టించినట్టే దానికి సమాధానం చెప్పారు. ఏమన్నా అర్థం ఉందా? 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 202 లక్షల కోట్లు అప్పైంది. 50 లక్షల ప్రభుత్వ రంగ సంస్థలు 5 లక్షల కోట్లకు అదాని అమ్మానికి అడ్డగట్టి మీరు 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేసి కార్పొరేట్ మేలు చేసే ప్రయత్నం మీరే చేస్తారు. మీకు అర్థం కాక దుర్మార్గాల గుడిగట్టేదో పేదవర్గాలకు మేలు చేసినారు. 18 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ ఎవరు చేసినాను? ఏ పేదవర్గాలకు రుణమాఫీ చేశారు చెప్పరాదు? మరి ఈ దేశంలో బడైనా గుడైనా ఏది కట్టినా కాంగ్రెస్ ప్రభుత్వాలకు అయితే మీరు వచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోయింది. ఎయిర్ ఇండియా కానీ బిఎస్ఎన్ఎల్ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మింది మీరే కదా. మీరు ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ స్థాపించారు చెప్పండి. మీరు ఎందుకంటే దుర్మార్గం భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ కోసం వాడుకుంటారు, బాలాకోట్ వాడుకుంటారు, జమ్మూ కాశ్మీర్, కేరళ స్టోరీ, కాశ్మీర్ స్టోరీ, పుల్వామా, ముస్లింలని, ఇదాబ్లని దుర్మార్గాన్ని ఒడగట్టింది మీరండి.
90 రూపాయలు డాలర్ విలువ. మరి ఎందుకు మాట్లాడి నరేంద్ర మోడీ ఒప్పందంలో భాగంగా 3 పైసలు అడుగుతా ఉన్నాం. మరి ఎందుకు మరి డబుల్ ఇంజన్ సర్కార్ ఏంటికి మరి తెలంగాణ రాష్ట్రం డబుల్ ఇంజన్ సర్కార్ ఏంటికి మరి మేమేదో సచిన్లో మీ నిజాయితీ పనులు మా నిజాయితీ పని చెప్తారు మీరు. అంతా చరణ్ గారు ఆగండి. ఏం లేదు అసలు టాపిక్ ఏంటి, కాంగ్రెస్ బీజేపీ గొడవ ఏంటి, సంబంధం లేకుండా గొడవ పెట్టుకుని ఇద్దరు దాని మీద టైం పాస్ చేస్తున్నారు. చేయలేదులేండి, మీరు చేయలేదు కానీ నేను దాని మీద అంత డిస్కషన్ ఎందుకు. బీజేపీలో బండి సంజయ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని అందరు కలిసి ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అది నిలబడేదా కాదా, అది ఎట్టా ఉంటది భవిష్యత్తు బీజేపీది, ఇదే కదా చర్చ. దాన్ని కొంత పక్కకి ఎట్టుబడి ఏది అన్ని టాపిక్ వరకే మాట్లాడడం కొన్ని జరుగుతుంది. కానీ ఈ రకంగా ఇద్దరు కలిసి ఎక్కడికి పోతుంది? రైట్, ప్రకాష్ రెడ్డి గారు చెప్తారు. ఇప్పుడు బీజేపీలో ఎంపీలు రాష్ట్ర నాయకుల మధ్య మొదటి నుంచి సమన్వయం లేదని అయితే విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వ జోక్యంతో కలిసిపోయారా? హైకమాండ్ జోక్యం చేసుకుంటేనే తెలంగాణ బీజేపీ నేతలు కలుస్తున్నారా? అంటే రాష్ట్ర నాయకత్వానికి స్వతంత్ర నిర్ణయాలు లేవనే విమర్శలు వస్తున్నాయి. మేడం నేను మళ్ళీ ఒక్కడే పాపారావు గారు లేవనెత్తారు కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మేడం. నేను ముందే చెప్పిన జిహెచ్ఎంసీ ఎలక్షన్ కోసము దీనికోసమో నాయకులు కలవరు. మేము కలిసే పోటీ చేసినాం కదా, కలిసే మేము ఎన్నికల్లో పనిచేసినాం కదా, కలిసి పనిచేస్తేనే 8 మంది ఎంపీలు గెలిచారు కదా, ఊకేనే గెలవాలే కదా 8 మంది ఎంపీలు. మళ్ళీ మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నటువంటి అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం అనేటువంటిదే ఒక రకంగా రాజకీయమైనటువంటి కుట్ర అని నేను అంటున్నా. నెంబర్ 1. నెంబర్ 2, అందరూ కలిసే ఉన్నారు, నాయకులంతా కలిసే ఉన్నారు. అయితే తెలంగాణలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ మరి అధికారాన్ని ఎందుకు చేరుకోలేకపోతుంది? నేను శాసనసభ ఎన్నికలు అయిపోయినప్పుడు మేము 8 సీట్లు గెలిచాం. నేను చాలా స్పష్టంగా చెప్పిన, ప్రజలు శాసనసభ ఎన్నికలలో ఒక పార్టీకి అధికారం ఇచ్చారు, పార్లమెంట్ ఎన్నికల్లో మాకు అవకాశం ఇచ్చారు. కానీ ప్రజల విచక్షణ చాలా అద్భుతంగా ఉందని చెప్పిన. దిస్ ఇస్ నెంబర్ 1. నేను రెండో ఏంటంటే శాసనసభ ఎన్నికలు అయిపోయాక పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఎక్కువ సీట్లు ఇచ్చారు, దానికి అనుగుణంగా మేము పనిచేస్తున్నాం. ఢిల్లీలో 8 మంది ఎంపీలు అంటే ఇంక్లూడింగ్ మినిస్టర్స్ ఇద్దరు కలిపే పనిచేస్తున్నారు. ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు, భిన్నాభిప్రాయాలు అంతర్గతంగా లోపల మాట్లాడుకుంటాం. ఇది జిహెచ్ఎంసీ కోసం కాదు మేడం, పార్టీని సంస్థాగత నడపడం కోసం, సిద్ధాంతం కోసం. పాపారావు గారు లేవనెత్తిన అంశం చెప్తున్నా, సిద్ధాంతం కోసం, పార్టీని సంస్థాగత నిర్మాణం కోసం, పార్టీని సమైక్యంగా నడపడం కోసం, వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం. అంటే తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ అయితే ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ స్థాయిలో పార్టీ బలం పెరిగింది అనుకుంటున్నారా మీరు? ప్రకాష్ రెడ్డి మాకు పక్కా పెరిగింది మేడం. దాని ఫలితాలు పార్లమెంట్ అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కనపడింది. ఇక మళ్ళీ ఎలక్షన్ 2 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి, మేమే గెలిచినాము. ఒక అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది. ప్రకాష్ రెడ్డి గారు ప్రశ్న ఏం లేదు, మీ బలం పెరిగింది అంటున్నారు. ఒక దశలో పెరిగింది నిజం. బండి సంజయ్ గారిని తెచ్చినప్పుడు మీరు బండి సంజయ్ గారికి ఈ అపవాదు రానప్పుడు ఆ దశలో పెరిగింది. మరి అట్లాంటప్పుడు బండి సంజయ్ గారిని తీసి ఎందుకు పక్కన పెట్టారో మీరెవరు మీ ముఖంగా